మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్. సో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకుంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి చాలా మందికి. అసలు ఈ వైరల్ ఫీవర్ కి నార్మల్ ఫీవర్ కి అసలు సంబంధం అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా? రెండు ఒకటే అంటే దీంట్లో వైరల్ ఫీవర్స్ లో వైరల్ ఫీవర్ ఒకటి, డెంగ్యూ మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్, అది కూడా ఫీవర్ లా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఫీవర్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అంటే ఇంకా క్యాన్సర్స్ లో కూడా ఫీవర్స్ రావడం అనేది ఉంటుంది. సో ఈ డిఫరెన్షియేషన్ చేయడంలో చాలా కష్టంగానే ఉంటుంది. బేసికలీ హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు బేసికలీ కొన్ని టిపికల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో ఒక పర్సన్ కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ అనేది చాలా టైప్స్ ఉంది. బట్ అందులో కూడా వీక్ అంటే పూర్తిగా డల్గా ఉంటారు. ఇప్పుడు గొంతులో నొప్పి ఉంది, ఒక అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, లేకుంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉంది, లేకుంటే కడుపులో ఇన్ఫెక్షన్, ఇవన్నిట్లో కూడా ఒక వీక్నెస్ అంటే వాళ్ళు డల్గా వీక్గా ఉంటూ డల్గా ఉంటారు. ఇట్స్ 50% వీక్నెస్ అని చెప్పచ్చు. డల్గా ఉంటారు అంటే ముఖంలో కూడా కళ అనేది ఉండదు. కొద్దిగా సంథింగ్ హీఈస్ హ్యావింగ్ సమ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. బట్ వేరేజ్ వైరల్ ఫీవర్స్ ఎలా అంటే దాని సైకిల్ లాగా డివిజన్ ఉన్నప్పుడు, వైరస్ ఎక్కువైనప్పుడు సివియర్ ఫీవర్ రావడం, 101, 102, 103 ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ రావడం అలా కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ఫీవర్ తగ్గగానే ఆడుకుంటూ ఉంటారు పిల్లలైతే. దెన్ ఏం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ ఫీవర్ వచ్చిందంటే దే విల్ బికమ్ డల్, పూర్తిగా డల్ ఉంటారు. అండ్ దీంట్లో చాలా వీక్నెస్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ లో జాయింట్ పెయిన్స్ అనేది వస్తున్నప్పుడు డెఫినెట్లీ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోవాలి. వీక్నెస్ ఉంది, మజిల్ వీక్నెస్ ఉంది, నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను అంటే డెఫినెట్లీ ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్. హెడేక్ వస్తుంది, రెండిట్లో కూడా హెడేక్ వస్తుంది, బట్ సివియర్ హెడేక్ అనేది వైరల్ ఫీవర్ లో వస్తుంది. సో వీక్నెస్, బాడీ వీక్నెస్, జాయింట్ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్ ఇలాంటి సస్పెక్ట్ చేసినప్పుడు ఇట్స్ ప్యూర్లీ వైరల్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు సిబిపి కానీ మిగతా లివర్ పారామీటర్స్ చూసినట్టయితే SGOT, SGPT, CRP ఇవన్నీ పెరుగుతుంటాయి అన్నమాట. ఆ పారామీటర్స్ పెరిగినప్పుడు ఇది వైరల్ ఫీవర్ అనేది 100% చెప్పొచ్చు. బ్యాక్టీరియల్ ఫీవర్స్ లో అంత డిఫరెన్స్ రాదు. సెకండ్ ఏంటంటే సిబిపిలో మన క్లియర్ పిక్చర్ కనిపించేస్తుంది. సిబిపిలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. వైరల్ ఫీవర్, అన్ని వైరల్ ఫీవర్స్ లో ఇప్పుడు 4 lakhs ఉండేది 2 lakhs వస్తుంది. 2 lakhs కన్నా ఇంకా తగ్గింది అంటే మనము డెంగ్యూ సస్పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎనీ అదర్, ఇప్పుడు చికెన్ గున్యాలో కూడా అలాంటి కనిపిస్తుంది. సో ఈ డిఫరెన్షియేషన్ లోనే తల్లిదండ్రులు ఫస్ట్ బ్యాక్టీరియా అన్నట్టు కూడా చూసుకోవాల్సిన అవసరం తెలిసిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లియర్ గా చెప్పేస్తారు. బట్ వేరేజ్ ఇంట్లో కూడా సమ్ ఇప్పుడు మన దగ్గర ప్రికాషనరీ గా ఒక పారాసిటమాల్ సిరప్ ఉంటుంది, వేస్తాం. ఫస్ట్ టైం వేస్తాం, సెకండ్ టైం వేయడానికి ట్రై చేయదు ఎప్పుడు కూడా. సో ఫస్ట్ టైం తగ్గకపోతే సెకండ్ టైంకి వెళ్ళకూడదు. నెక్స్ట్ పారాసిటమాల్ వేసిన తర్వాత జ్వరం అనేది థర్మామీటర్ తో చెక్ చేసిన తర్వాత అది జ్వరం వచ్చింది 100 ఉంది, 99.9 అలా ఉంది, 100 ఉంది, 101 ఉంది అంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లో గత 15 రోజుల నుంచి 200 పైన కేసెస్ వస్తున్నాయి అంటున్నారు. డెంగ్యూ ఎక్కువైపోయింది అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే రాబోయేది వర్షాకాలంలో. సో వర్షాకాలంలో ఇంకా ఎవ్రీ ఇయర్ వింటూనే ఉన్నాం. ఈసారి మరింత పెరిగే విధంగా ఉన్నాయి కేసెస్ అంటున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా 100కి పైగానే ఉన్న సంఖ్యలో చాలా మంది డెంగ్యూ పేషెంట్స్ అంటున్నారు. సో ఇది ఎలా సార్ మరి అరికట్టాలంటే? ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ చూసినట్టయితే మీరు చెప్పినట్టు 200 కేసులు సంథింగ్, కానీ జిల్లాల్లో కూడా
ఉమ్, కామారెడ్డి, నిజామాబాద్ మిగతా చోట్ల కూడా ఉమ్, ఈ డెంగ్యూ అనేది సివియర్గా పెరుగుతున్నాయని చెప్పొచ్చు కేసెస్. ఉమ్, గత నెలలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ పెరుగుతుంటాయి. ఉమ్, ఈ జూలై మాసం కాబట్టి వర్షాలు పడుతున్నాయి. ఉమ్, వన్స్ వర్షాలు కొద్దిగా తగ్గిపోతుంది సెప్టెంబర్, అక్టోబర్, ఉమ్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మనం ఒక మే, ఏప్రిల్, మేలోనే మనం చాలా తక్కువ ఇస్తుంటాం. అవును సార్. బట్ ఇప్పుడైతే చాలా కేసెస్ కూడా రౌండ్ ది క్లాక్ అనేది రావడం జరుగుతుంది. బట్ ముఖ్యంగా ఈ మాసంలో ఉమ్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు చాలా ఎక్కువ ఉంటాయి కేసెస్. ఓకే సార్. ముఖ్యంగా ఇప్పుడు అంటే ఇవి ఏంటంటే వర్షం నీళ్ళు, ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఉమ్, మన కుండలు, టైర్లు, ఉమ్, లేకుంటే మిగతా ఏదైతే స్టోర్డ్ ఉంటాయి, కొన్ని పాట్స్ ఉంటాయి, ఉమ్, వీటిలల్లో అన్నిట్లో కూడా ఈ ఫ్రెష్ వాటర్ అలానే వదిలేసి ఉంచినప్పుడు ఉమ్, ఉమ్, ఈ దోమలు అనేది అక్కడ పోయి ఓకే మల్టిప్లై అవుతుంది. ఓకే ముఖ్యంగా దీంట్లో దోమది ఉంటాయి, దోమ ఉండే వరకే ఉంటాయి అక్కడ. ఉమ్, బట్ దాంట్లో స్టిరైల్ ఇవన్నీ. ఉమ్, స్టిరైల్ అంటే దాంట్లో వైరస్ ఉండదు, ఉమ్. దాంట్లో వైరస్ ఉండదు. ఇందులో అన్నిట్లో దోమ వల్ల దోమలో వైరస్ ఉండదు. ఆ, చాలా మంది డెంగ్యూ అంటే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది అంటారు. దోమలో వైరస్ ఉంటారంటారు. దోమల వైరస్ ఎప్పుడు ఉండదమ్మా. ఉమ్, అది ఉన్నా కొన్నిట్లలో ఉంటాయి, అన్నిట్లలో ఉండదు. ఉమ్. మనిషిలోనే కోట్ల వైరస్ ఉంటుంది. అదేంటి సార్ అలా అంటున్నారు? మనిషిలో కోట్ల వైరస్ ఏంటి? ఇప్పుడు మీరు దోమని చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ, మనిషిలో ఉండే వైరస్ని మాత్రం చూడట్లేదు. ఇప్పుడు చిన్నది దోమ, చాలా చిన్నది, ఉమ్, దాన్ని ఇంత ఉంటుంది, ఉమ్, దాంట్లో ఒక 1000 సంఖ్యలో వైరస్ ఉండొచ్చు. ఉమ్, అది ఎప్పుడు వస్తుందంటే మనిషి ఎవరైనా పాజిటివ్ ఉండి, ఉమ్, ఒక ఎక్స్ పర్సన్ ఒక ఇంట్లో పాజిటివ్ ఉన్నారు, ఉమ్, ఆ ఇంట్లో ఆ దోమలు ఉన్నప్పుడు ఆ దోమలు వైరస్ ఉండని ఈ పర్సన్ వైరస్ ఉన్న పర్సన్ని అటాక్ చేసినప్పుడు ఉమ్. ఈ వైరస్ ఉన్న పర్సన్ ఏదైతే ఉందో ఆ దోమలకి వెళ్తుంది. ఓహో, ఓకే. గాట్ ఇట్. ఉమ్, ఈ పర్సన్ ఏదైతే ఉందో కోట్లు, బిలియన్స్ అసలు కొన్ని కోట్ల వైరస్ ఉంటాయి ఈయన దాంట్లో, పర్సన్లో. ఉమ్, ఆ దాంట్లో మాత్రం ఒక 1000లో 100లో 1000 ఉంటాయి. ఉమ్, ఈ 100కి తీసుకున్నది అక్కడి నుంచి 1000 తీసుకున్నది, 100 తీసుకున్నది ఇంకొక పర్సన్ ఇంట్లో పుట్టినట్టయితే ఉమ్. వాళ్ళకు ఈ వైరస్ అటు వెళ్తుంది. ఓకే. అంతేగాని సో అలా దోమ వల్ల వైరస్ ఎక్కువైతుంది అంటుంటారు చాలా దోమ మంది. వల్ల వైరస్ ఎక్కువ అవుతుంది కానీ ఉమ్, దోమ కాదు. అక్కడ విలన్ అనేది మనిషి, ఆహా. మనిషిలో ఉండే సో వైరస్. ఎవరికైతే వైరస్ ఉందో వాళ్ళని కుట్టడం వల్ల, సో ఆ. ఇంకో పర్సన్ దగ్గరకు వచ్చి కుట్టడం వల్ల అది. వీళ్ళకి వచ్చేస్తుంది ఇప్పుడు వైరస్. సింపుల్ గా నేను చెప్తాను. ఉమ్, మనము ఇప్పుడు హై క్లాస్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ అందరూ కొద్దిగా ఇల్లులు ఉన్న వాళ్ళు ఉన్నారు అవునండి. కదా. ఉమ్, పాపం రోడ్ సైడ్ ఉన్నవాడు రోడ్ సైడే పడుకుంటాడు, ఉమ్, వాడికి మస్కిటో నెట్ ఉండదు, ఏది ఉండదు. కానీ వానికి కుట్టినప్పుడు కొన్ని కోట్ల వైరస్ ఉంది, పాపం కుడితే మస్తు కుడతాయి, ఉమ్, అన్ని దోమలు కుడతాయి, ఉమ్, అటాక్ చేస్తాయి. పాపం తాగి పడుకుంటాడో ఏం చేస్తాడు, అన్నీ కొడతాయి. ఉమ్, ఆ 100 దోమలు 100 మందిని మళ్ళీ కొట్టచ్చు. ఉమ్. ఓకే, అవును. వైరస్ అనేది దాంట్లోకి వెళ్ళేది కాదు. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్మిటర్ ఒక పర్సన్ నుంచి వైరస్ తీసుకొని ఇంకో దాంట్లో ఇంకో పర్సన్ పర్సన్ కి రీచ్ అయ్యేది. ఇప్పుడు 2-3 సార్లు తింటుంది, 4 సార్లు తింటుంది, అది అంటే బ్లడ్ సక్ చేసుకొని ఇట్లా 4గురికి అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా వైరస్ అనేది వస్తుంది అంటే వైరస్ అనేది అలా పాకుతుంది. సార్ ఇప్పుడు డెంగ్యూ కేసెస్ చూసుకుంటే పిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంది అంటున్నారు. అంటే పిల్లలే ఎక్కువగా ఎఫెక్ట్ పడతారా? అలానేం లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ రూమ్ లోనే ఒక Hmm. మూలకు చెప్పాను కదా దోమలు ఉంటాయి, అవును. అది ఎవరికైనా కుట్టచ్చు, నిన్ను కుట్టచ్చు, నన్ను కుట్టచ్చు, ఇంకెవరినైనా కుట్టచ్చు, కెమెరామెన్ కుట్టచ్చు. ఉమ్, బట్ కుట్టడం అనేది ఏదైతే ఉందో దాన్ని బట్టి. ఉమ్, ఇప్పుడు నార్మల్ దోమ కుట్టింది అంటే ఏం రాదు మనకు. అంటే డెంగ్యూలో ఏడిసి జుట్టే అనే ఏదైతే ఉందో దోమ, ఉమ్, దాంట్లో వైరస్ లేకపోతే ఉమ్, కుడితే బ్లడ్ తీసుకొని పోతుంది. అవును. దాంట్లో వైరస్ అనేది వచ్చినప్పుడు అది డెఫినెట్లీ వీళ్ళ అటాక్, ఓకే. వీళ్ళ పర్సన్కి ఈ డెంగ్యూ అనేది రావడం జరుగుతుంది. పిల్లలు, పెద్దలు అంటున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పని చేసుకుంటే బయట పని చేసే వాళ్ళు, అవును. కార్మికులు, వాళ్ళు అవును సార్. పని చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు, ఇప్పుడు పని చేసేటప్పుడు కుట్టచ్చు. డే టైంలోనే కుడుతుంది దోమ. సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది.
సార్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చిన్న వచ్చిన పిల్లలు వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఈవినింగ్ టైంలో ఆడుకుంటారు, వాళ్ళకు కూడా పుట్టే అవకాశాలు ఎక్కువ. పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ అలా కూడా ఉంటాయి అంటుంటారు. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఈ దోమలు కొంతమంది అంటే డెంగ్యూ వస్తుంది కదా సార్. ప్రెగ్నెంట్ లేడీస్‌కైనా రావచ్చు, పిల్లలకైనా రావచ్చు, పెద్దవాళ్ళకైనా రావచ్చు. సో వచ్చినప్పుడు అంటే ఎన్ని రోజులకి రికవర్ అవుతారు వాళ్ళు? డెంగ్యూ ఎ ఫీవర్ ఇది వైరల్ ఇప్పుడు కదా! ఎన్ని రోజులలో రికవరీ అనేది ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. హుహు. ఇప్పుడు కొంతమందికి మీరు టైమ్ టేకింగ్ ఎక్కువ నేను ఉంటుంది కదా! నేను ఇందాక వచ్చేటప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది ఒక కేసు. హ్మ్. 9 రోజులు అవుతుంది. హ్మ్. ప్లేట్లెట్స్ పడుతున్నాయి అని. హ్మ్. ఇప్పుడు 29,000, 25,000లో ఉన్నారు ప్లేట్లెట్స్. హ్మ్. ప్లేట్లెట్స్ ఎక్కిస్తా అంటారు హ్మ్. 10 రోజులు. హ్మ్. ఓకే. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇలా మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా, అన్ని చోట్ల తీసుకున్నా, హ్మ్. ఫస్ట్ వాళ్ళు చెప్పేది మీకు ట్రీట్మెంట్ లేదు అంటారు. హ్మ్. ఓకే. అవును. డెంగ్యూకి ట్రీట్మెంట్ లేదు, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటారు. హ్మ్. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే మీకు కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి గోలిస్తాము రాకుండా తగ్గనికి. హ్మ్. జ్వరం ఉంటే జ్వరం గోలిస్తాము పారాసిటమాల్. అవును. ఫ్లూయిడ్ తక్కువ అవుతుందంటే ఫ్లూయిడ్ ఎక్కిస్తాము, ఐబీ ఫ్లూయిడ్స్. కడుపులో మంట ఉందంటే ప్యాంటప్రోజోల్ ఇస్తాము అంటారు. హ్మ్. అవునా. దీనికి అదనంగా యాంటీబయాటిక్స్ పెడతారు, హ్మ్. అవసరమైతే స్టీరాయిడ్స్ పెడతారు. అవును. ఇవన్నీ తప్పులు అంటున్నారు. తప్పా? అన్ని తప్పులే. హ్మ్. అదేంటి సార్ ఎలా తప్పవుతుంది? అంటే వాళ్ళకి ఏదైతే రోగం ఉందో దాన్ని తగ్గిస్తామని అంటున్నారు అవును. కదా! వైరస్‌ని తగ్గించకుండా మిగతాన్ని ఎందుకు తగ్గించడం ఏముంది? హ్మ్. ఇప్పుడు ఏందంటే ఒక దోమ వైరస్ ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అయినప్పుడు వైరస్ ఏదైతే డెంగ్యూ వైరస్ ప్లేట్లెట్స్‌ని అటాక్ చేస్తుంది, హ్మ్. చంపేస్తుంది, తినేస్తుంది. హ్మ్. ఇది మల్టిప్లై అవుతుంటుంది. హ్మ్. 3 నుంచి 10 రోజుల వరకు ఒక మనిషి బాడీలో వైరస్ ఉంటుంది. 3 హ్మ్. to 10 డేస్ వరకు ఆ బాడీలో వైరస్ ఉన్నంత వరకు పాజిటివ్. ఒకరి హ్మ్. నుంచి ఇంకొకరు వచ్చే అవకాశం ఉంటుంది దోమలు ఉన్నప్పుడు. ఓకే. ఓకే. ఈ వైరస్‌ని చంపే మందులో ఉండంగా హ్మ్. అవును. 2 రోజులలో, ఒక రోజులో 2 రోజులు చనిపోతాయి. హ్మ్. సో, వైరస్ ఉండదు. ఇంట్లో వాళ్ళకు కూడా ఇంకొక ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. హ్మ్. దీంట్లో ఏందంటే మిగతా ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవసరమే లేదు. ప్లేట్లెట్స్ తగ్గిస్తది. హ్మ్. యాంటీబయాటిక్స్‌తో ప్లేట్లెట్స్ తగ్గిస్తది. ఆహా! ఐవీ ఫ్లూయిడ్స్‌తో ఓకే. అందరూ ఐవీ ఫ్లూయిడ్స్ వాటర్ హ్మ్. తాగుతాం 5 లీటర్స్ ఆఫ్ వాటర్ నార్మల్‌గా. హ్మ్. పారాసిటమాల్ ఆల్రెడీ వైరస్ అనేది లివర్‌ని డ్యామేజ్ చేస్తుంటది కాబట్టి లివర్ ఎంజైమ్స్ అంతా డిస్టర్బ్ అవుతది. అదే లివర్‌లోకి ఈ పారాసిటమాల్ పోతది. హ్మ్. అదే పారాసిటమాల్‌ని మళ్ళీ మనకు ఫీవర్ తగ్గించే విధంగా చేస్తుంది. హ్మ్. అది నా ట్రీట్మెంట్‌లో ఒక్క రోజులో ఫీవర్ తగ్గిపోతుంది. సో, పారాసిటమాల్ అవసరమే లేదు. స్టాప్. ఓకే. హుహు. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. సో, మీకు మీకు ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం లేదు. హ్మ్. మీకు పారాసిటమాల్ అవసరం లేదు. హ్మ్. మీకు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. మీకు హ్మ్. స్టెరాయిడ్స్ అవసరం లేదు. ప్యాంటప్రజోల్ అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా అవసరం లేదు. ఎందుకంటే హ్మ్. దానికి వేరే టెక్నిక్ ఉంది దానివల్ల. నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో జస్ట్ 1 డేలో ప్లేట్లెట్స్ పెరగడం. ఒకటే హ్మ్. రోజు. నేను ఇక్కడ పపాయ లీఫ్ జ్యూసు, హ్మ్. పపాయ ఫ్రూటు, క్యారిపిల్ టాబ్లెట్స్, ఆ! కివి ఫ్రూట్ ఇవి ఏది యూజ్ చేయ. హ్మ్. ఇవన్నీ వాళ్ళు చెప్పినయన్నీ 100% తప్పు. ఆ! ఇవన్నీ యూజ్ చేయాలి. మిగతాది ఏదైతే ఉందో 1 డేలోనే ప్లేట్లెట్స్ పెరుగుతాయి మెడిసిన్స్ ఉన్నాయి. హ్మ్. 1 డే 24 అవర్స్‌లో. 24 అవర్స్‌లో. ఫీవర్ అనేది 24 అవర్స్‌లో తగ్గిపోతుంది 12. హ్మ్. ఫీవర్ తగ్గిందంటే పారాసిటమాల్ ఆపేస్తారు. హ్మ్. అవసరం లేదు. ఓకే. ఫ్లూయిడ్స్ అంటావా అందరూ తీసుకోవాల్సింది. హ్మ్. డైట్ హై ప్రోటీన్ డైట్ ఇస్తారు. హ్మ్. 3 పూటలు హై ప్రోటీన్ డైట్. హ్మ్. ఈ ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉంటుందో మీ ఇష్టం తినండి. 3 పూటలు తినండి. రైస్ తక్కువ తినండి. హ్మ్. రైస్ బస్ తక్కువ తినాలి. అంతే. ఓకే. సింపుల్‌గా అనిపిస్తుంది కదా! మీకు 10 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండేది హ్మ్. మీకు జస్ట్ 3-4 డేస్‌లోనే హ్మ్. వీక్‌నెస్ అంతా తగ్గిపోయి ప్లేట్లెట్స్ నార్మల్ 4 లాక్స్‌కి వెళ్ళిపోయి హ్మ్. 3-4 డేస్‌లో ఉంటాయి. ఇప్పుడు 10 డేస్‌లో పడుతుంది అనే దానికన్నా హ్మ్. పెరగడం అనే దాంట్లో మెడిసిన్స్ ఉన్నప్పుడు మీకేం ప్రాబ్లమ్ ఉంది? అవును సార్. సార్ ఇప్పుడు డెంగ్యూ ఇలాంటివి రాకుండా కూడా వ్యాక్సినేషన్స్ ఉన్నాయంటున్నారు. సో, వ్యాక్సినేషన్ అనేది ఉందా డెంగ్యూకి? డెంగ్యూ షీల్డ్ అనేది కోవిషీల్డ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. హుహు.
మీకు ఆల్రెడీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకున్నానండి. మరి డెంగ్యూ షీల్డ్ కూడా వస్తుంది అంటే అది కూడా తీసుకోండి. అదేంటి ఉంటుందా? అంటే డెంగ్యూ షీల్డ్ అనే వ్యాక్సిన్ వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళు తీసుకొస్తున్నారు. డెంగ్యూ వాల్ అనే వ్యాక్సిన్ ఇంకొకటి వస్తుంది, అదొకటి. ఇంకొకటి కొన్ని తీశారు ఇప్పటి వరకు. కానీ దోమ అనేది నిన్ను కుడుతుంది నన్ను కుడుతుందో తెలియదు కదా, అవును. మరి తీసుకోవడం ఎందుకు? అంటే ముందుగా రాకుండా ప్రివెంటివ్ గా ఇప్పుడు వ్యాక్సిన్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి వస్తున్నాయి కదా సార్, సో అలాగా వేసుకోవచ్చా ఇలా డెంగ్యూ ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ వ్యాక్సిన్ ని రిలీజ్ చేసే వాళ్ళకు ఈ దోమ డెంగ్యూ వైరస్ ని వాళ్ళకు ఒక రూమ్ వేసి డెంగ్యూ వైరస్ ని ఉన్న దోమల్ని వాళ్ళ దాంట్లో వేసేసి వాళ్ళని వ్యాక్సిన్ ఇచ్చేసి తీసుకోమని చెప్పేసి, ఎవరైతే ఇప్పుడు కంపెనీస్ ఉన్నారు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళందరినీ దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వాళ్ళకి డెంగ్యూ వస్తుందో లేదో చూడాలి. అంతే కదా, మీరు ఇలా మాట్లాడుతున్నారు. సింపుల్ కదమ్మా. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోమంటున్నారు, మీకు దేనికి వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే ముందుగా రాకుండా ఉన్నాయి, వస్తాయి కూడా ఉండడానికి? వస్తాయి రాబోయే రోజులు, కొన్ని నెల రోజులు 2 నెలలు వస్తాయి. మీకు వ్యాక్సిన్ ఇస్తాము అని చెప్తారు, దేనికోసము? డెంగ్యూ ముందుగా రాకుండా ఉండడానికి. మరి నేను కూడా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు కదా, వ్యాక్సిన్ తీసుకొని ఒక రూమ్ లో పెట్టేసి డెంగ్యూ దోమలను వదిలేస్తే వాళ్ళకి ఎంతమందికి రాలేదో చూస్తాం. టెస్టింగ్ అది ఫస్ట్ వాళ్ళతోటి టెస్టింగ్ చేద్దాం, ఏముంది, వాళ్ళు ప్రాబ్లం లేదు కదా. వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్ ఏదైతే డెంగ్యూ వ్యాక్సిన్ కానీ ఇంకో వ్యాక్సిన్ 100% రిజల్ట్స్ వచ్చినాయని డైరెక్ట్ చెప్పేయచ్చు మనం. ఎస్, వాళ్ళకి ఏం రాలేదు, మనకు కూడా తీసుకోవచ్చు అని. ఓకే. సో ఇప్పుడు ఫైనల్లీ మీరు మన బిఆర్కే ప్రేక్షకులందరికీ ఏం చెప్పబోతున్నారు? మందు ఉండగా వ్యాక్సిన్ ఏం అవసరం అమ్మా? ఇప్పుడు 100 మందికి చూస్తే 100 మందికి డెంగ్యూ రాదు, అలా 100 కూడా రాకపోవచ్చు, ఎవరో ఒకరికి ఒక్కరికి ఇద్దరికి రావచ్చు. అవును కదా, వాళ్ళకు ఒక మందుతోటి వైరస్ ని చంపేస్తాము అంటే పూర్తిగా పోతుంది. ఇంకో వేరే వాళ్ళకు కూడా రాదు, ఆ ఇంట్లో వాళ్ళకు కూడా రాదు. దానికోసము 100 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమైంది. ఇప్పుడు 100 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు డెంగ్యూ అనేది కేసెస్ పెరిగిపోతున్నాయి కదా సార్, మన హైదరాబాద్ కావచ్చు లేదంటే వేరే వేరే జిల్లాల్లో కావచ్చు, సో పెరిగిపోతున్నాయి. సో అలాంటి వాళ్ళకి ముందుగానే అంటే 4 కోట్ల మందిలో 3,000 మందికి వస్తుంది పాజిటివ్ అనుకోండి. 3,000 మందికి 3,000 మందికి ట్రీట్మెంట్ అయిపోతుంది. ముందుగా 100 మంది ఉన్నప్పుడు ట్రీట్ చేస్తే 3,000 మంది కూడా రీచ్ కాదు, ఎందుకంటే వైరస్ ముందే చచ్చిపోతుంది కదా. యూఆర్ కిల్లింగ్ ద వైరస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ 100. 3,000 వైరస్ కు పెరిగేంత వరకు 3,000 మందికి ఇన్ఫెక్ట్ అయ్యే వరకు చూసుకోవట్లేదు. ప్రాబ్లం ఏముంది? నువ్వు 4 కోట్ల మందికి నువ్వు వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నావు కదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉందా లేకపోతే ఓన్లీ ఇలా మందులతోనే కంప్లీట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రయల్ లో ఉంది, వస్తుంది. ఇప్పుడు మనుషుల మీద ప్రయోగం చేసేదానికన్నా వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసుకొని రాకుండా చూసుకున్న తర్వాత మాకు రాలేదు మీకు కూడా రాకుండా చూస్తానని చెప్పాలి. వాళ్ళు మన మీద ప్రయోగం చేసేసి 100 మందికి ఇన్ఫెక్ట్ అవుతారా కాదా తెలియదు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళకి రావాలి కదా. సో ఇప్పుడు డెంగ్యూ రాకుండా కూడా మనం ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అన్నది చెప్పండి సార్. అసలు డెంగ్యూ నుంచి భయపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఏ దోమలు కూడా మనం కుట్టద్దని కోరుకోవాలి. ఓకే, కుట్టకుండా మనం మస్కిటో మెష్ కానీ అలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్లీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. మెడిసిన్స్ సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. 2-3 రోజులు నయమయ్యేదానికి మీరు 15 రోజులు 20 రోజులు నెల రోజుల పాటు బెడ్ మీద పడుకోవడం అవసరమా? అడ్డమైన యాంటీబయాటిక్స్ లేకుంటే ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం ఏమైనా అవసరమా? ఎవరిదో ప్లేట్లెట్స్ మీ ప్రొడక్షన్ మీ బాడీలో మీకు అనుగుణంగా మీరే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అది చేసుకునే విధానంలో 3-4 రోజులు నయం అయిపోతుంది. వీక్నెస్ ఉండదు, తల తిరగడం ఉండదు, ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో డెంగ్యూ అనేది అంత పెద్ద ప్రమాదకరమైన వ్యాధి అయితే ఏం కాదు. సో ఒక 2-3 డేస్లో అయితే కరెక్ట్గా మెడికేషన్ తీసుకొని మంచి సప్లిమెంట్స్ తీసుకుంటే నయమైపోద్ది అంటున్నారు డాక్టర్ గారు. సో ఇలాంటివి ఏం రాకుండా ఉండాలంటే ముందుగా మనం మస్కిటో నెట్స్ అని చెప్పి ఏదైనా క్రీమ్స్ ఉంటాయి కదా,
సో అలాంటివి ఏమైనా అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చక్కగా మంచి వాటర్ తీసుకొని కాచిన నీళ్ళు తీసుకుంటే బెటర్ కదా సార్. సో వార్మ్ వాటర్ తీసుకొని డైలీ స్లీప్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే సో ఎలాంటి వ్యాధులు మన దగ్గరికి రావు అని డాక్టర్ గారు అయితే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.